హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ చంద్రయాన్ 3 గురించి. యాక్చువల్లీ ఇవాళ పరిస్థితులు మొత్తం అనుకూలిస్తే దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని చెప్పేసి ఇస్రో వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఇవాళ మిస్ అయితే 27వ తారీఖు సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ రష్యా వాళ్ళు మనతో పాటే ఒక ప్రయోగం చేశారు ఇలానే, కాకపోతే వాళ్ళది విఫలమైపోయింది. సో అలా మనది కాకుండా ప్లస్ చంద్రయాన్ 2 లాగా కాకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో మరి ఇవాళ అవుద్దా 27కి అవుద్దా ల్యాండింగ్ అనేది చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ వాచ్ల గురించి. జనరల్గా యాపిల్ వాచ్ అంటే మన ప్రాణాలు కాపాడుతుంది అని చెప్పేసి నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా. కాకపోతే ఇప్పుడు యాపిల్ వాచ్ కారణంగా ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి కూడా ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. యాక్చువల్లీ ఓన్లీ యాపిల్ వాచ్ అనే కాదు, ఏ వాచ్ అయినా కానివ్వండి, ప్లస్ మన ఫిట్నెస్ ట్రాకర్స్ ఉంటాయి చూసారా, అంటే జిమ్కి వెళ్ళినప్పుడు మనం పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. సో అటువంటివి అయినా కానివ్వండి, సో ఫిట్బిట్కి సంబంధించినవి, సో ఇవన్నీ ప్రాణాంతకమైనవి అని చెప్పేసి సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది. సో దీన్ని పెట్టుకున్న కారణంగా అంటే ఎస్పెషల్లీ రబ్బర్, తర్వాత మనకు డిఫరెంట్ మెటీరియల్స్ తోటి తయారైన స్ట్రాప్స్ ఉంటాయి చూసారా, వాటి మీద బ్యాక్టీరియా తయారవుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మెటల్ దాంతో పోల్చుకున్నట్టయితే వీటి మీద ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందంటే, దీని గురించి మాట్లాడినట్టయితే దీనిలో హోల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఉంటాయి, దానిలో అవి జామ్ అయిపోతాయి. మెటల్ దాని గురించి మాట్లాడినట్టయితే అంత ఉండవు, కాబట్టి దానిపైన కూడా అవుతాయి, కాకపోతే తక్కువ అని చెప్పేసి అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో మరి ఎప్పుడైనా సరే ఈ స్మార్ట్ వాచెస్ పెట్టుకునేటప్పుడు దాన్ని శుభ్రం చేసుకోండి. దాని తర్వాత దాన్ని పట్టుకుని స్విమ్మింగ్ చేస్తుంటారు కదా, స్విమ్మింగ్ చేసినప్పుడైనా కానివ్వండి, జిమ్కి వెళ్ళినప్పుడైనా కానివ్వండి, జాగింగ్ చేసినప్పుడైనా కానివ్వండి, ఈ ఫిట్నెస్ ట్రాకర్స్ని, వాచెస్ని మనం క్లీన్ చేసేసుకొని వాడాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఓన్లీ ఇవనే కాదు, మనం వాడే స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది శుభ్రపరచుకోరు, ఏదో అడపాదడపా శుభ్రపరచుకుంటూ ఉంటారు. సో మరి మీలో ఎంతమంది స్మార్ట్ ఫోన్ని రెగ్యులర్గా శుభ్రపరచుకుంటారనేది కింద కామెంట్లో రండి. శుభ్రపరచడం అంటే ఇట్లా కాదు, సో ఇట్లా ఎవరైనా చేస్తారా? సో అది కాకుండా మనం స్క్రీన్ క్లీన్ చేసుకునే కొన్ని లిక్విడ్స్ ఉంటాయి, అవైనా లేకపోతే అట్లీస్ట్ వాటర్ తోటైనా ఎంతమంది క్లీన్ చేస్తారనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ మొబైల్స్ గురించి. యాక్చువల్లీ ఐఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఎలాగో లాంచ్ చేస్తారనుకోండి. సో దానిలో మనకు ప్రో సిరీస్లో హైయెస్ట్ వేరియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం డిలే చేస్తారని చెప్పేసి అయితే ఒక న్యూస్ ఉంది. దాంతోపాటే దీనికి సంబంధించిన యూఎస్బి కేబుల్స్ కూడా ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. అంటే మన ఫోన్కి తగ్గట్టు మ్యాచ్ అయ్యే విధంగా ఆ యూఎస్బి కేబుల్ కలర్స్ ఉన్నాయన్నట్టు. జనరల్గా ఇప్పుడు టైప్ సి కేబుల్ తోటి అయితే వీళ్ళు ఐఫోన్ 15 సిరీస్ని తీసుకొని రాబోతున్నారు. ఇదనే కాదు, అంటే ఐఫోన్ అనే కాకుండా చాలా కంట్రీస్లలో టైప్ సి కేబులే వాడాలి అన్ని గ్యాడ్జెట్స్కి అని చెప్పేసి ఒక రూల్ని తీసుకొచ్చారు. సో ఎస్పెషల్లీ ఐఫోన్కి తీసుకొని రావడం సంతోషం అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఐఫోన్లలో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రాదు, ప్లస్ దాన్ని ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవాలి అంటే మనం జేబులో ఛార్జర్ పెట్టుకోపోవాలి. ఒకవేళ మిస్ అయింది అని అంటే అందరి దగ్గర ఆ ఫోన్ ఉండదు, కాబట్టి ఛార్జింగ్ చేసుకోవడానికి కష్టాలు పడాల్సి ఉంటుంది. సో మరి టైప్ సి తీసుకొచ్చిన తర్వాత ఆ కష్టాలు పోతాయని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వివో X100 Pro. సో ఈ రెండు మొబైల్స్ అనేవి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఆల్రెడీ వివో X90 Proకి సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉంది, ఎప్పుడో నేను వియత్నాం పోయినప్పుడు చేసింది. సో మరి ఈసారి వీళ్ళు ఇటువంటిది ఏదైనా ప్రోగ్రామ్ పెడితే ఎక్కడ పెట్టవచ్చు అనేది అయితే చూడాల్సి ఉంది. సో దీనిలో మనకు ప్రో ప్లస్ వేరియంట్ ఉంటుంది చూసారా, దాన్ని మాత్రం ఈ ఇయర్లో లాంచ్ చేయరట, నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తారట. నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ మొబైల్స్ గురించి. సో దీనికి ఫాలోయింగ్ వేరే ఉంటుంది. సో మరి ఎస్పెషల్లీ కెమెరా కోసం ఈ మొబైల్స్ని కొంటూ ఉంటారు. పిక్సెల్ సంబంధించిన అంటే గూగుల్కి సంబంధించిన కెమెరా యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వేరే మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు కదా. అయితే పిక్సెల్ మొబైల్స్లలోనే వీళ్ళకి సంబంధించిన కెమెరా యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం రీడిజైన్ చేస్తారు, దాన్ని ఇంటర్ఫేస్ మార్చేస్తారు అని చెప్పేసి తెలుస్తుంది. ఎప్పటి నుంచో ఒకటే ఇంటర్ఫేస్ పెట్టుకుంటూ వస్తున్నారు కదా, కాకపోతే ఈసారి దీనిలో చేంజెస్ చేస్తారట. దాంతోపాటే ఈ సిమ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాంతో కూడిన మొబైల్స్నే మార్కెట్లో తీసుకొస్తారు అని చెప్పేసి కూడా రూమర్స్ ఉంది, ఫిజికల్ సిమ్ బదులు. నెక్స్ట్ వచ్చేసి iQOO Z7 Pro గురించి. ఈ మంత్ 31st రోజు అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నాం. మీడియాటెక్ Dimensity 7200 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేస్తారని చెప్పేసి రూమర్స్ ద్వారా తెలుస్తుంది. చెప్పాను కదా, మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ ఉంటుంది, ఆల్రెడీ నా దగ్గర మొబైల్ వచ్చేసింది. అయితే మరి దీని ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. జనరల్గా iQOO మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ Z7 సిరీస్ అనేవి చాలా ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి, తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి వీళ్ళు ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డబుల్ ఫోన్స్ గురించి. సో మరి అన్ని కంపెనీలు వాళ్ళ ఫోల్డబుల్ ఫోన్స్ని తీసుకొస్తున్నాయి మార్కెట్లోకి. ఇప్పుడు మనకు OnePlus వాళ్ళు కూడా ఓపెన్ అనే పేరుతోటి వీళ్ళ ఫోల్డింగ్ ఫోన్ తీసుకొని రాబోతున్నారు కదా. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే శాంసంగ్ వాళ్ళు ZFE అనే పేరుతోటి అఫోర్డబుల్ ఫోల్డింగ్ ఫోన్స్ కూడా తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ ద్వారా తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు అప్పుడే తీసుకొని రారు వీళ్ళు. Z Fold 6 ఉంటుంది చూసారు, దాని తర్వాత ఈ సిరీస్ మార్కెట్లో తీసుకొస్తారట. సో మరి అఫోర్డబుల్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఎలాగైతే ఇప్పుడు మనకు శాంసంగ్లో శాంసంగ్ S22 Ultra, S23 Ultra ఇట్లుంటాయి కదా, దానిలోనే మనకు శాంసంగ్ S23 FE అని చెప్పేసి ఒక
ఫ్యాన్ ఎడిషన్ తీసుకొస్తూ ఉంటారు సరే. సో అలానే ఈ ఫోల్డింగ్ ఫోన్స్లలో కూడా అలాంటిది ఒకటి తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి వాళ్ళు తక్కువ తీసుకొచ్చిన తర్వాత మిగతా కంపెనీ వాళ్ళు ఊరుకుంటారా? అన్ని కంపెనీస్ కూడా అలానే తక్కువ ప్రైస్కి ఉండే ఫోల్డింగ్ ఫోన్స్ మార్కెట్లో తీసుకొస్తాయి. సో దాని తర్వాత మరి ఫోల్డింగ్ ఫోన్ మార్కెట్ మారుద్దో లేదో చూడాలి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఎక్కువ షేర్ సామ్సంగ్ వాళ్ళ దగ్గరనే ఉంది ఫోల్డింగ్ ఫోన్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్ఫినిక్స్ గురించి. ఇన్ఫినిక్స్ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఇంకొక ల్యాప్టాప్ని 12th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్ తోటి తీసుకొని రాబోతున్నారు. సో మరి దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. దాంతోపాటే ఇన్ఫినిక్స్ 035G అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఈ మధ్య ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడినట్టయితే తెగ దూకుడు పెంచారు. సో మరి వేరే బ్రాండ్ ఏమి ఇవ్వని స్పెసిఫికేషన్స్ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ స్టోరేజ్ దగ్గర వీళ్ళు ఆడుతున్నారు చూసారా. అంటే వేరే బ్రాండ్స్ అనేవి 128GB దగ్గరనే కొట్టుకొని వస్తూ ఉంటే వీళ్ళు డైరెక్ట్ 256GB ఇచ్చేస్తున్నారు తక్కువ బడ్జెట్లోనే. 8GB ర్యామ్ ఇచ్చేస్తున్నారు. దాంతోపాటే ఇప్పుడు ఎలాగో యూఐలో కూడా మార్పులు తీసుకొచ్చారు. జనాల ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకున్నారు. కాబట్టి మెల్లిమెల్లిగా వీళ్ళకి సంబంధించిన బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది కూడా పెరుగుకుంటూ పోతుంది. ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఇప్పుడు దీనిలో కర్వ్డ్ డిస్ప్లే తోటి ఉండే మొబైల్ తీసుకొస్తున్నారు. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, అన్ని రకాల ఫీచర్స్ అయితే ఉంటున్నాయి. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా దీనిలో యూజ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో దీంతో పాటే ఇంకొంచెం సర్వీస్ సెంటర్లు పెంచేసేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ S24 తీసుకొని రాబోతున్నారు కదా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో. సో అప్పుడు ఈసారి తీసుకొచ్చినట్టు S23 S23 ప్లస్లో లాగా కాకుండా కొంచెం పెద్ద బ్యాటరీ తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో మరి S23 లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసింది, లేకపోతే S22 గురించి మాట్లాడితే బ్యాటరీ బ్యాకప్ తక్కువ ఉండే, కాకపోతే ఈసారి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ తీసుకొస్తారట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలన్ మస్క్ గురించి. ఈయన ట్విట్టర్ కొనుక్కున్న తర్వాత దాని పేరు మార్చి X పెట్టాడు. ఇంకా రకరకాల ఏమేమో చేస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు కదా. అయితే ఇప్పుడు ఈ విలేకరులు ఎవరైతే ఉంటారో, జెన్యున్గా కంటెంట్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ ఆర్టికల్స్ తీసుకొచ్చి మా ట్విట్టర్ అదే X ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేయండి, దానికి నేను డబ్బులు పే చేస్తానని చెప్పేసి వాళ్ళకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చంద్రుని గురించే. సో లూనర్ ల్యాండ్ రిజిస్ట్రీ అని చెప్పేసి ఒక కంపెనీ ఏం చేస్తుంది అంటే చంద్రుని పైన ఉండే స్థలాన్ని అమ్ముతుంది. యాక్చువల్లీ కొంతమంది ప్రకారం అక్కడ ఉండే ప్రాపర్టీని అమ్మడానికి వీలు లేదు అని చెప్పేసి చెప్తున్నా సరే, అక్కడ ఎకరాకి 3000 రూపాయలు మాత్రమే వీళ్ళు పెట్టి అమ్ముతున్నారని చెప్పేసి చాలామంది అయితే కొంటున్నారు. సో మరి వాళ్ళు అక్కడికి ఎప్పుడు వెళ్తారో, ఆ ఎకరా భూమి ఎప్పుడు చూసుకుంటారో తెలియదు, కానీ మొత్తానికి 3000 రూపాయలే కదా అని చెప్పేసి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కావచ్చు. 3000 అంటే చాలామందికి అంత ఎక్కువ పెద్ద అమౌంట్ ఉండదు కదా. సో అటువంటి వాళ్ళు కొనుక్కుంటున్నారు కావచ్చు. కాకపోతే ఆ 3000 పోయిందే అని చెప్పేసి కన్ఫామ్గా అర్థమైపోతుంది మనకు. సో మరి కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఏందో కానీ అమ్మే వాళ్ళ పరిస్థితి అయితే బాగానే ఉంటుంది. సో వాళ్ళైతే డబ్బులు బాగానే సంపాదించుకుంటారు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.